వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సాయి శ్రీ. ఎట్టకేలకు కొలువుదీరిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం. అవును, ఊరించి 60 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడితే ఇలా కాకపోతే ఇంకేమంటారు? ఇలా మంత్రివర్గ విస్తరణపై సాగదీత, దాటవేత, హంగ్ వచ్చినప్పుడు కామన్. కానీ ఫుల్ మెజార్టీ ఉండి కూడా కొసరి మంత్రివర్గ పదవులు పంచడం వెనుక మతలబేంటి? గులాబీ బాస్ నిర్ణయాలు తీసుకోవడానికి స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతుంది ఎవరు అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. తెలంగాణ సెంటిమెంట్ ను రెండోసారి వర్కౌట్ చేసి ఫుల్ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత గులాబీ బాస్ సీఎం కేసీఆర్ది. అంతేగాక మహాకూటమి అధికారంలోకి వస్తే నిర్ణయాలు ఢిల్లీలోనో లేక అమరావతిలోనో జరుగుతాయి. అదే టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అన్ని హైదరాబాద్ నుంచి వెంటనే నిర్ణయాలుంటాయనే ప్రసంగాలతో ప్రజల మనసు దోచుకున్నారు. అందుకు అనుగుణంగా ఇక అడుగులు వేయడమే తరువాయి అన్నట్లు ఉత్సాహంగా ఉన్న సీఎం కేసీఆర్ జోరుకు ఇంట్లోని ముఖ్యులే స్పీడ్ బ్రేకర్లలా అడ్డు తగులుతున్నారట. ఇంతకీ ఎదురులేని ఉద్యమ నేత, చురుకైన వాగ్దాటి కలిగిన గులాబీ బాస్ కేసీఆర్ కు స్పీడ్ బ్రేకర్లు వేసేవారు కూడా ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు కదా. కానీ దాన్ని కొట్టిపారేసేందుకు వీల్లేదంటున్నాయి ఫామ్ హౌస్ వర్గాలు. సీఎం కేసీఆర్ ను, ఆ పార్టీని ఫామ్ లోకి తీసుకొచ్చిన లీడర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావును ఇరుకున పెట్టే వరకు, ఆయన కుతకుతా ఉడికిపోయే వరకు ఇలాంటి పొలిటికల్ గేమ్ ఎవరికి ఇబ్బందైనా ఆడి తీరాల్సిందే అంటున్నారట. అది చివరకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించినా సరేనట. అందుకే దాదాపు 2 నెలల పాటు మంత్రివర్గ విస్తరణ వాయిదా వేస్తూ వచ్చారట. ఇక ఎట్టకేలకు మంగళవారం నాడు 10 మందితో మంత్రివర్గం కొలువుదీరేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కేసీఆర్. అయితే వారిలో సగం కంటే ఎక్కువ మంది సీఎం కేసీఆర్ ఆజ్ఞ శిరస వహించే వారి కంటే వారి ఇంటిల్లిపాది అదుపు ఆజ్ఞలో ఉండేవారే ఎక్కువ. అందుకే రెండోసారి గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అలా అని వీరి మీద ప్రేమ ఉండి మంత్రి పదవులు వరించాయా అంటే అదేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు ముందుకు సాగాలంటే కేబినెట్ అవసరం. అందులోనూ త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది కాబట్టి మంత్రివర్గ కూర్పు చేపట్టారు. లేకపోతే ఒకానొక దశలో సీఎం కేసీఆర్ స్వయంగా బడ్జెట్ ప్రవేశపెడతారనే లీకులు ఇచ్చారు కూడా. కానీ ఇది ప్రజలకు అంతగా రుచించడం లేదని తెలుసుకున్న తర్వాత 10 మందితో తొలి విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టి మమా అనిపించారు సీఎం కేసీఆర్. అన్నట్లు ఇంతకీ సీఎం కేసీఆర్ నిర్ణయాల వాయిదాకు ఒక కారణం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటైతే, అదే సమయంలో హరీష్ రావును పొమ్మనలేక పొగబెట్టడం కూడా ముఖ్యమైన టాస్కేనట. ఈ రెండో టాస్క్ సీఎం కేసీఆర్ కు మనస్ఫూర్తిగా నచ్చకపోయినా ప్రతిరోజు తను ఆరగించే భోజనంతో పాటే హరీష్ రావును దూరం పెట్టే పని ఎంతవరకు వచ్చిందని వెన్నంటే తెలుసుకునే అంతరంగికులే ఈ పని చేస్తున్నారట. అయితే ఇంతకీ తనెవరనేది ఇప్పటికైతే నేరుగా చెప్పలేం. కానీ ఎవరనేది మాత్రం ఫామ్ హౌస్ వర్గీయులతో సత్సంబంధాలు ఉన్నవారు ఇట్టే చెప్పేస్తారట. తెలంగాణ ప్రజలు కోరుకున్నట్లు స్వయం పాలన అందిస్తారని టీఆర్ఎస్ కు రెండోసారి అధికారం కట్టబెట్టారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఫామ్ హౌస్ వంటగదిలోకి చేరిపోయాయనేది విస్మయం కల్పించేదే అయినా కల్పితం మాత్రం కాదు. ఇక సైనికుడిలా పనిచేస్తానన్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు నిజంగా ఆయన సైనికుడే. అయితే హరీష్ యుద్ధం చేసి గెలవడమే కాదు, గెలిపించగలిగే నేర్పరి కూడా. ఫామ్ హౌస్ వంటింటి పోపు గింజల చిటపటలు చిట్లి ఏదో రోజు దావనంలా మారడం ఖాయం. అప్పుడు టీఆర్ఎస్ కోసం సైనికుడిలా పనిచేసే హరీష్ యుద్ధం ఎక్కడ నుంచి చేస్తారనేది కూడా కీలకమే. అప్పటి వరకు తెలంగాణ రాజకీయాలు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతోటే సాగిపోతున్నట్లు కనిపిస్తాయి. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.